హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో పిక్సెల్ ల్యాబ్లో ఫాంట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. నార్మల్గా పిక్సెల్ ల్యాబ్లో ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసి యాడ్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. అలా డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ అన్నీ కూడా యాడ్ అవ్వకుండా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎర్రర్స్ అనేది రావటం జరుగుతుంది. అలాంటి ఎర్రర్స్ అనేది ఏమీ రాకుండా ఎలా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ముందుగా ఫాంట్స్ అనేది ఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే ప్రతిదీ కూడా ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఉంటుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనం పిక్సెల్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. పిక్సెల్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లోగో అనేది ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి పిక్సెల్ యాప్ని ఓపెన్ చేసుకుందాం. పిక్సెల్ యాప్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫాంట్స్ యాడ్ చేస్తున్నాం. ఫాంట్స్ అనేది దేనికి యాడ్ చేస్తామండి? ఏదైనా లెటర్స్కి ఫాంట్ అనేది అప్లై చేస్తాం. కాబట్టి నేను ముందుగా ఎగ్జాంపుల్ ఒకటైతే యాడ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా న్యూ టెక్స్ట్ ఉంది కదండి, న్యూ టెక్స్ట్లో ఏదైనా ఒకటి ఇద్దాం. దీనికోసమని న్యూ టెక్స్ట్ పైన ఒకసారి డబల్ ట్యాప్ అయితే చేద్దాం. డబల్ ట్యాప్ చేసిన తర్వాత డిలీట్ పైన ప్రెస్ చేయండి. ఉన్న టెక్స్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే కావాలో దాన్ని ఇక్కడ నేమ్ రాసుకుందాం. దీనికోసమని చూశారు కదా, నేనైతే శేఖర్ టెక్ వరల్డ్ అని రాశాను. ఇది మొత్తం కూడా స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ కంబైన్డ్గా ఉంది కాబట్టి మొత్తం క్యాప్స్ కావాలంటే ఇక్కడ టీటీ ఉంది చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. ఒకసారి ఇలా ట్యాప్ చేసినట్టయితే మొత్తం క్యాపిటల్ లెటర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఓకే పైన ట్యాప్ చేద్దాం. ఇలా ఓకే పైన ట్యాప్ చేసిన తర్వాత లెటర్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. పొజిషన్ అనేది ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫాంట్స్ అనేది దీనికి అప్లై చేయాలి. ఫాంట్స్ అప్లై చేయాలంటే ముందుగా మనం ఇక్కడ ఏ ఉంది చూసారా, ఏ పైన ట్యాప్ చేద్దాం. ఇక్కడ ఏ పైన ట్యాప్ చేసినట్టయితే ఇలా పక్కకి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏబి అని చూసారా, ఫాంట్ అని ఉంది, దీనిపైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా ఏవైతే ఫాంట్స్ ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. చూసారు కదా, ఇవైతే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మనం ఇక్కడ అమర్నాథ్ బోల్డ్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే ప్రివ్యూ అనేది కనిపించడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఆ ఫాంట్కి ప్రివ్యూ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ అమర్నాథ్ రెగ్యులర్ అనేది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తే ఫాంట్ అనేది ఈ విధంగా వస్తుంది. అమర్నాథ్ రెగ్యులర్ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఏరియల్ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. అలా మనకి ఎలా కావాలో అలా ఇక్కడ నుంచి ఫాంట్స్ అయితే బై డిఫాల్ట్గా ఇవైతే ఉండటం జరుగుతుందండి. వీటిని ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఓకే పైన ట్యాప్ చేద్దాం. చూసారు కదా, ఫాంట్ అయితే ఈ విధంగా రావటం జరుగుతుంది. ఇక్కడ వరకు అంతా ఓకే. కానీ మనం ఈ ఫాంట్స్ అనేది బై డిఫాల్ట్గా వచ్చిన ఫాంట్స్ కాకుండా మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ ఒకసారి ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫాంట్స్ మీద వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫాంట్స్ అంటే రెగ్యులర్ బై డిఫాల్ట్గా ఉంటుందండి. ఇక్కడ మై ఫాంట్స్ ఉంది చూసారా, మై ఫాంట్ సెక్షన్లో ఇక్కడ అంతా కూడా ఎంటీగా ఉంది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయండి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయండి. ఇక్కడ అందరికీ కూడా మనకు కనిపించే మెసేజ్ ఇదే అండి. నో డిటెక్టబుల్ ఫాంట్ ఫౌండ్, టు యాడ్ యువర్ కస్టమ్ ఫాంట్స్ ప్లేస్ దెమ్ ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్టరీస్ అని ఉంది. ఇక్కడ మనం ఓకే చేద్దాం. ఓకే చేసినా సరే మెసేజ్ అనేది అయితే ఏమీ ఉండదండి. మళ్ళీ ఒకసారి ఫాంట్స్కి వెళ్దాం. ఫాంట్స్కి వెళ్ళిన తర్వాత చూసారు కదా, ఎప్పుడు కూడా ఈ మెసేజ్ అనేది ఇలానే రావటం జరుగుతుంది. ఇలా ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం ఫాంట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకుందాం. క్రోమ్ బ్రౌజర్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ అని ఉందండి, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ ఉంటాయి చూసారా, ఇక్కడ నుంచి అయితే ఫ్రీ డౌన్లోడ్ అండి. ఇందులోంచి అయితే ఎటువంటి ఫాంట్స్నైనా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ అని రాసిన తర్వాత ఫస్ట్ మనకు కనిపించే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసినట్టయితే మనకి ఇలా రావడం జరుగుతుందండి. గిడుగు, గురజాడ, సురవరం, ఎన్టీఆర్, మండలి, నాట్స్ ఇలా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, దిగుమతికై డౌన్లోడ్ అనేది కదా, ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసినట్టు చూసారా, డౌన్లోడింగ్ ఫైల్ అని వచ్చేసింది. ఇలానే ఉన్నాయన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇక్కడున్న ఫాంట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇలా డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్నీ ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనం మళ్ళీ ఒకసారి పిక్సెల్ యాప్ని అయితే ఓపెన్ చేసుకుందాం.
దీనికన్నా ముందుగా మనకు అసలు ఫాంట్స్ అనేది డౌన్‌లోడ్ అయ్యాయో లేదో చెక్ చేసుకుందాం. దీనికోసమని ఇలా ఒకసారి చూడండి. ఇక్కడ అన్నీ కూడా నోటిఫికేషన్ బార్‌లో అన్నీ కూడా డౌన్‌లోడ్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫైల్ మేనేజర్‌లో కనిపిస్తూ ఉంటాయండి. డౌన్‌లోడ్ సెక్షన్‌లో. చూసారు కదా! ఫైల్ మేనేజర్‌లో డౌన్‌లోడ్ సెక్షన్‌లో ప్రతీదీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ! ఇలా డౌన్‌లోడ్ అయినయన్నీ కూడా మన మొబైల్‌లో ఇప్పుడు ఉన్నాయి కదా! వీటిని ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్‌లో ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్‌ని ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత వీళ్ళు చెప్పారు కదా! నో డిటెక్టబుల్ ఫాంట్స్ ఫౌండ్. టు యాడ్ యువర్ కస్టమ్ ఫాంట్స్ ప్లేస్ దెమ్ ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్టరీస్ అని. ఇప్పుడు మై ఫాంట్స్‌లోకి వెళ్ళాం. ఇలా మై ఫాంట్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ రెండిట్లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందామండి. నేనైతే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఆల్రెడీ మనకి స్టోరేజ్ ఎక్కడుందండి? డౌన్‌లోడ్స్‌లో కదా మనకి డౌన్‌లోడ్ అయినాయి. కాబట్టి ఇలా డౌన్‌లోడ్స్ ఎక్కడుందో చెక్ చేసుకుందాం. డౌన్‌లోడ్స్ పైన ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా! యాడ్ డైరెక్టరీ అని ఉంది. ఇక్కడ యాడ్ డైరెక్టరీ క్లిక్ చేశా. కానీ మళ్ళీ అదే మెసేజ్ వస్తుంది. అలా అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ కాకుండా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ కాకుండా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమున్నాయండి? రీసెంట్‌గా డౌన్‌లోడ్స్ నుంచి కదా! డౌన్‌లోడ్స్‌లో ఆల్రెడీ ఇక లిస్ట్ అయితే కనిపిస్తుంది. సురవరం డౌన్‌లోడ్ చేశాం కదా! దీన్ని ఒకసారి ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసినా సరే మనకి ఏం మెసేజ్ వస్తుంది? నో డిటెక్టబుల్ ఫాంట్స్ ఫౌండ్ అనే వస్తుంది. మళ్ళీ అది కాకుండా ఇంకొకటైనా సెలెక్ట్ చేద్దాం. చూసారు కదా! గురజాడ. మళ్ళీ ఇలానే వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే ప్రాబ్లమ్‌నైతే ఫేస్ చేయటం జరుగుతుందండి. ఇలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మనకి డౌన్‌లోడ్ అయ్యి ఉన్నాయి కదండీ! వీటినన్నిటి కూడా సెలెక్ట్ చేద్దాం. 1, 2, 3 ఇలా ఈ ఫాంట్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని మూవ్ చేయాలండి. మూవ్. మూవ్ టు ఇంటర్నల్ స్టోరేజ్. చూసారు కదా! ఇంటర్నల్ స్టోరేజ్ అనేది కదా! దీని ఇంటర్నల్ స్టోరేజ్‌కి వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర ఏదైనా ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మోర్‌లోకి వెళ్ళి మో మోర్‌లోకి వెళ్ళి క్రియేట్ న్యూ ఫోల్డర్ అని పెట్టేసేసి ఇక్కడ ఫాంట్స్ అని పెడదాం. ఇలా ఫోల్డర్‌కి ఫాంట్స్ అనే నేమ్ ఇచ్చేసింది. ఓకే ట్యాప్ చేయండి. ఓకే ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫోల్డర్ అనేది యాడ్ అయింది కదండీ ఫాంట్స్. ఇక ఫాంట్స్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ ఉంది చూసారా? ఇక్కడ పేస్ట్ పైన ట్యాప్ చేయండి. అన్నీ కూడా మనం ఏదైతే కాపీ చేసామో డౌన్‌లోడ్స్ నుంచి అన్నీ కూడా ఇక్కడ పేస్ట్ అవ్వడం అయితే జరిగింది. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పిక్సెల్ ల్యాబ్‌ని అయితే ఓపెన్ చేసుకుందాం. దీనికోసం పిక్సెల్ ల్యాబ్ లోగో పైన ట్యాప్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ప్రీవియస్ మనకి ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది కదండీ! ఇప్పుడు మనం ఫాంట్స్ అనేది డౌన్‌లోడ్ చేసినయి యాడ్ చేయాలి కదా! దీనికోసం అని చెప్పి కింద మనకి ఇక్కడ ఏ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూసారు కదా! ఏబీ ఫాంట్ అని ఉంది కదా! దీనిపైన ఒకసారి ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేస్తే ఆల్రెడీ బై డిఫాల్ట్ ఫాంట్స్ ఏదైతే ఉన్నాయో మనకి మళ్ళీ ఇలానే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మనకి డిఫాల్ట్ కాదు కదండీ! డౌన్‌లోడ్ చేసిన ఫాంట్స్ కావాలి కాబట్టి మై ఫాంట్స్ పైన ట్యాప్ చేద్దాం. ఇక్కడ ఏమీ యాడ్ అవ్వలేదు. ఎందుకంటే మనం ఇంకా డౌన్‌లోడ్ చేసాం. ఇంటర్నల్ స్టోరేజ్‌కి పంపించాం. మళ్ళీ వాటిని యాడ్ చేయాలంటే ఒక డైరెక్టరీ నుంచి అయితే యాడ్ చేసుకోవాలి. దాని గురించి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా! దీన్ని ట్యాప్ చేద్దాం. లేదంటే సెకండ్ ఆప్షన్‌ని ట్యాప్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఇందాక డౌన్‌లోడ్ చేసి పెట్టిన వాటిని ఒక ఫోల్డర్‌లోకి వేసుకున్నాం కదండీ! ఇంటర్నల్ స్టోరేజ్‌లో అది ఫాంట్స్ అనే ఫోల్డర్‌లో వేసాం. చూసారు కదా! ఇక్కడ ఫాంట్స్ అని కనిపిస్తుంది కదా! ఫాంట్స్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే చూసారు కదా! ఇక్కడ గిడుగు అని వచ్చేసింది. మళ్ళీ ఓకే కొట్టేసేయండి. మళ్ళీ ఫాంట్స్‌కి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ముందుగా ఇక్కడ ఫాంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదండీ! అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి ఇలా. సెలెక్ట్ ఆల్ కొట్టేసేయండి. లేదంటే అన్నిటి విడివిడిగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా! దీన్ని కొట్టేసేయండి. చూసారు కదా! ఇక్కడ ఫాంట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోయాయి. ఇంతకుముందైతే ప్రాబ్లమ్ వచ్చింది. కానీ ఇప్పుడైతే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. అన్నీ యాడ్ అయిపోయి తర్వాత ఓకే పైన ట్యాప్ చేసేయండి. ఇప్పుడు మనకి నార్మల్‌గా బై డిఫాల్ట్‌గా ఫాంట్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఫాంట్స్ అంటే డిఫాల్ట్ ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ మై ఫాంట్స్‌లోకి వెళ్ళినట్టయితే ఆల్రెడీ మనం డౌన్‌లోడ్ చేసిన ఫాంట్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. చూసారు కదా! గిడుగు, గురజాడ, ఎన్టీఆర్, సురవరం, తెనాలి రామకృష్ణ ఇలా ప్రతీదీ కూడా రావడం జరుగుతుంది. ఒకసారి ప్రివ్యూ కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు గిడుగు ఫాంట్ ఉందండి. గిడుగు ఫాంట్‌ని సెలెక్ట్ చేద్దాం. చూసారు కదా! ఫాంట్ అయితే చేంజ్ అయింది. గురజాడ సెలెక్ట్ చేస్తే చేంజ్ అయింది. ఎన్టీఆర్ ఇలా చేంజ్ అవుతూనే ఉన్నాయి. చూసారా? ప్రతీది కూడా అప్లై అవుతూనే ఉంది. ఇలా మనం ఈ ప్రాబ్లమ్‌ననేది ఈజీగా సార్ట్ ఔట్ చేసుకోవచ్చండి. చాలామందైతే ఈ ప్రాబ్లమ్‌కి అందరూ కూడా మీరు వర్షన్
ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ ఉన్న వర్షన్ కాకుండా దాన్ని డిలీట్ చేసేసి లో వర్షన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి అని అలా కబుర్లు చెప్తుంటారు. అలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. మీరు డౌన్‌లోడ్ చేసిన ఫాంట్స్ అన్నీ కూడా మీరు ఇంటర్నల్ మెమరీకి స్టోర్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఇంటర్నల్ మెమరీ నుంచి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీరు అయి ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయినప్పుడు ఎక్స్‌టర్నల్‌గా డౌన్‌లోడ్ అవుతాయి. కాబట్టి మీరు వాటిని ఇంటర్నల్ స్టోరేజ్‌కి షిఫ్ట్ చేసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్ అనేది ఈజీగా సార్ట్ ఔట్ అవుతుంది. చూసారు కదా! చాలా సింపుల్‌గా పిక్సెల్ ల్యాబ్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేసుకున్నామో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది. ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థాంక్ యూ.